గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. మరో 4 ఖరారు అంటూ హెడ్లైన్ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల అంటూ వరంగల్ కు కడియం కావ్య, చేవెళ్లకు కాసాని, నిజామాబాద్ బరిలో బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, 9కి చేరిన బీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ, త్వరలో స్పష్టత. కేసీఆర్ తో నేతలు రామ్జీ గౌతమ్, ఆర్ఎస్పీ చర్చలో అంటూ మనం వార్తను చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మరో 4 ఖరారంటూ దానికి సంబంధించిన కంటిన్యూషన్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసే పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత అంటూ కూడా మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పంటలకు దేవుడే దిక్కు అంటూ కూడా ఇంకో వార్త చూస్తున్నాం. వర్షం నీళ్లు తప్ప మరో దారి లేదు, ప్రజలు నీటిని వృధా చేయొద్దు, నీళ్ల కోసం కర్ణాటక సీఎంను కలుస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి చేసిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక మరోవైపు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తనలాడుతున్నారు. 10 రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో దోరేపల్లి వాసులు బుధవారం రోడ్డెక్కారు. మద్దూరు కోస్గి రహదారిపై ఇలా ఖాళీ బిందెలతో నిరసన తెలిపారంటూ ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బెంగళూరు దుస్థితి మనకు రావద్దు అంటే ఇంకో వార్త గమనిస్తున్నాం. తాగునీటి ముప్పు ముంచుకొస్తుంది, జల సంరక్షణకు చర్యలు చేపట్టాలి, వాడిన నీటి రీసైక్లింగ్ ను పరిశీలించాలి, ఇంకుడు గుంతల నిబంధన పాటించాలి, బోర్లు బావులు ఎండకుండా చూడాలి, అమలుపై 16లోగా నివేదిక ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. దీనికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే సీఎం ఇలాకాలో నీటి గోస అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ప్రజలంటూ 10 రోజులుగా నీళ్లు లేక గగ్గోలు అంటూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిత్యం భగీరథ నీరు అంటూ మనం ఈ వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఖమ్మంలో ఖాళీ బిందెలతో నిరసన అంటూ మళ్ళీ నీటి కష్టాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో తాగునీటి సరఫరా నిలిచిపోయి 10 రోజులైనా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళలు 25వ డివిజన్ గాంధీ పార్క్ ప్రాంతం దగ్గర బుధవారం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలిపారంటూ ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఆటో నడవక ఆయువు ఆపేస్తున్నా అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. ఉపాధి కరువై బతుకు బరువై అంటూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసినప్పటి నుంచి ఆటో నడుస్తలేదు, ఆ మనస్తాపంతోనే చచ్చిపోతున్నా అంటూ ఆడియో రికార్డులో ఆటో డ్రైవర్ స్వామి చేసిన వ్యాఖ్యలకు సంబంధించింది. ఇది కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా, తోడుగా భార్యను వెంట తీసుకెళ్తున్నా, చెల్లి నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అంటూ వాయిస్ రికార్డులో ఆటో డ్రైవర్ స్వామి మాట్లాడిన మాటలున్నాయి. భార్య గొంతు నులిమి తాను కూడా ఆత్మహత్య, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం అంటూ కూడా ఈ విషాద వార్తను మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నేతన్నలకు రిక్త హస్తం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, కాంగ్రెస్ హయాంలో కదలని మరచక్రాలు, ఇప్పటి వరకు ఊసేలేని వస్త్ర ఆర్డర్లు, ఇంకా చెల్లించని 290 కోట్ల బకాయిలు, నేతన్నల ఆకలి కేకలు, ఆదుకోవాలని విజ్ఞప్తులు, నేటి నుంచి నేతన్నల రిలే దీక్షలు అంటూ వస్త్ర ఉత్పత్తులు లేక నిలిచిపోయిన సాంచాల ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్త కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మంత్రి శ్రీధర్ బాబుకు కరెంటు కష్టాలంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అధికారిక కార్యక్రమంలో విద్యుత్ కోత, సెల్ ఫోన్ లైట్ల వెలుతురులోనే ముగిసిన ప్రోగ్రాం అంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఎజెండా ఒక్కటే అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కేసీఆర్ బదనామే వారి పని, ఆ పార్టీలకు పొరపాటున ఓటేస్తే మనల్ని మనం దహించుకున్నట్టే, పోటీ చేయడానికి అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నేతలకు టికెట్లు, కోటీశ్వరులను కాదు బిచ్చగాళ్లను చేయకుండా ఉంటే చాలంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయిన వార్తలు ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మహిళలకు 2500 ఇచ్చి మాట్లాడు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడం అసాధ్యం, ప్రభుత్వానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సూచన, మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ పన్నాగమని ఆమె వ్యాఖ్యానించిండు. దానికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ డిఏ ఆశలు ఢమాల్ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. పెండింగ్ డిఏలకు లభించని మోక్షం, కేబినెట్ లో నిర్ణయం ఉంటుందన్న సీఎం, ఆ ఊసే లేకుండా ముగిసిన కేబినెట్, అసంతృప్తిలో ఉద్యోగులు పెన్షనర్లు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ లో తెరపైకి కొత్త అభ్యర్థులంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. కొనుగోలు సర్వేతో పాత వారికి షాక్, తెరపైకి ఎవరూ ఊహించని ముఖాలు, వలస నేతలకు కాంగ్రెస్ టికెట్ ఎరా, రెండో జాబితా 15కు వాయిదా, దీపదాస్ మున్షి అభిప్రాయ సేకరణ అంటూ వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ సిఐఏ ఎన్నికల జిమ్మిక్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ యత్నం, ప్రజల్లో విభజనకే సిఏఏ అంటూ మమత చేసిన వ్యాఖ్య, 1947 కంటే ఎక్కువ వలసలంటూ కేజ్రీ చేసిన వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సిఏఏ వివక్షాపూరితం అంటూ ఐక్యరాజ్య సమితి చేసిన కమెంట్ ను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ టుడే గమనిద్దాం. తెలంగాణ టుడే ఎస్బీఐ డిస్క్లోజెస్ పోల్ బాండ్స్ డేటా అంటూ వార్తను ప్రచురించింది. 22,217 bonds bought from April 2019 to February 2024 అంటూ
మన వార్తను గమనించవచ్చు. 22,217 బాండ్స్ ఏప్రిల్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు కూడా తీసుకున్నట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తోంది. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు.